చేయకూడదని రూలింగ్ ఇచ్చారు అని. అవును. ఇలాంటివి మనము ఎఫెక్టివ్‌గా ఇంకా బాగా తీసుకెళ్తే బావుంటుందన్న. అటువంటిది ఏదన్నా పార్టీ పరంగా మీరు చేస్తే కొంచెం బావుంటుందన్నది మా ఉద్దేశం అన్న. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను చాలా గమనించిన ఈ సోషల్ మీడియా కేసుల్లో అందరూ గూడా 111 వల్లనే చాలా మంది భయపడ్డారన్న. అవును. దానికేంటంటే అది ఇమ్మీడియేట్‌గా బెయిల్ ఇచ్చేటటువంటి సెక్షన్ కాదు. కొన్ని హ్మ్. సందర్భాల్లో మ్యాజిస్ట్రేట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ అవన్నీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లీగల్ ఫైట్ జరుగుతా ఉంది. యాహ్! దాన్ని మనం అండ్ చాలా వరకు మన ప్రజలు రెండోదన్న ఇంతకుముందు ఏదైనా చిన్న ఒక కోర్ట్‌లో ఏదైనా ఒక జడ్జిమెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. జగన్‌మోహన్ రెడ్డి గారికి చిన్నగా వ్యతిరేకంగా వచ్చినా విపరీతంగా జగన్‌కి షాక్ అని ఊదరగొట్టేవాళ్ళన్న. ఇప్పుడు ఈ మధ్య చూస్తే ప్రతి కేసులోనూ గవర్నమెంట్‌కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అవును. కోర్ట్‌లలో. కానీ మనం దాన్ని ఎఫెక్టివ్‌గా మనం జనాల్లోకి ఇంకా తీసుకెళ్ళట్లేదన్న. అది పార్టీ పరంగా మీరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే వస్తుంది. మనం రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అంటే ఇప్పుడు ఎన్నెన్ని కేసులు ఇప్పుడు కోర్టులో మొట్టికాయలు పడే వాళ్ళకి గూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్తే బావుంటుందన్నది నా అభిప్రాయం అన్న. అంటే వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ప్రదీప్, ఇప్పుడు వాళ్ళకి అన్న. వాళ్ళ వాయిస్ ఈజ్ వెరీ బిగ్. బికాజ్ ఎందుకంటే ఈ పత్రికలు గానీ, ఈ టీవీలు గానీ, సోషల్ మీడియా గానీ మేజర్ షేర్ వచ్చేసి వాళ్ళకుంది. మోర్ దాన్ 70% వాళ్ళకుంది. మనకి ఓన్లీ 30లోనే మనం ఉన్నాం. మన హ్మ్. సోషల్ మీడియా మనకున్నటువంటివి చాలా తక్కువ ఉండటం వల్ల మన వాయిస్ జనంలోకి వెళ్ళట్లేదని అనిపిస్తుంది కానీ, బట్ ఇట్ ఈస్ రీచింగ్. వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియవని నేను అనుకోవట్లేదు. బట్ మనది అంత బ్రహ్మాండంగా వెళ్ళట్లేదనే ఫీలింగ్ మనకు కలుగుతా ఉంది. కారణం మనకి ఉన్నటువంటి మీడియా ఈజ్ వెరీ లెస్ కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది మనకి. ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. డే 1 నుంచి అదే ప్రాబ్లం మనకి. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. ఇంకా సాక్షి చాలా అక్కడక్కడ కొన్ని యూట్యూబ్స్ మనకి అనుకూలంగా ఉన్నవాళ్ళు చెప్పటం, కొంత న్యూట్రల్‌గా ఉన్నవాళ్ళు చెప్పటం వల్ల కొంత బెటర్ అవుతుంది గానీ, మనకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. దానిలో అనుమానం ఏం లేదు. అన్న. హ్మ్. కానీ వన్స్ అగైన్ చాలా థాంక్స్ అన్న. వేరే వాళ్ళు కూడా క్వెషన్‌లు అడుగుతారు. బట్ మీ ఎఫర్ట్స్‌కి మాత్రం రియల్లీ వి ఆర్ ఆల్ థాంక్‌ఫుల్ టు యూ అన్న. సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీరు ఈ లాస్ట్ 3, 4 మంత్స్‌లో మీరు చూపించిన సపోర్ట్ మాత్రం ఇట్స్ ఇన్‌వాల్యుబుల్ అన్న. థాంక్ యూ అన్న. ఓకే. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న ప్రదీప్ అన్న. మీకు తెలిసే ఉంటదన్న. ఇప్పుడు ఐటీడీపీ వాళ్ళు ఒక యాప్ మెయింటైన్ చేస్తూ ఎవరు హ్మ్. ఎంత హరాస్ చేస్తే వాళ్ళకి చిన్న పాయింట్స్ దగ్గర నుంచి తర్వాత మెడల్ ఇచ్చేంత వరకు కూడా వెళ్తా ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారన్న అసలు టీడీపీ నుంచి, ఐటీడీపీ నుంచి. వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తా ఉంటారు. ఇంక్లూడింగ్ మీరు నల్ల కోటేసుకొని హైకోర్టుకెళ్తే కూడా దాన్ని కూడా ట్రోల్ చేసే స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాము. అయితే ఇలాంటి టైంలో మన కౌంటర్ మెకానిజం అనేది ఏంటనేది అంటే మన వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారన్న. చాలా వరకు తిప్పి కొడతా ఉన్నారు. కొద్దిగా అనార్గనైజ్డ్‌గా ఉన్నా గూడా మన వాయిస్ మాత్రం చాలా గట్టిగానే తీసుకెళ్ళగలుగుతున్నారు మన సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు. హ్మ్. కాపోతే ఇది ఏదన్నా ఒక ఆర్గనైజ్డ్ కౌంటర్ మెకానిజం ఏదన్నా ఉంటే బాగుంటుందనే ఒక అభిప్రాయం గూడా ఎక్కువగా ఉందన్న. ఇప్పుడు కొంతమంది ఎందుకంటే పవర్ ఉంది వాళ్ళ దగ్గర. అధికారం ఉండబట్టి ఇప్పుడు కొంతమంది ఇందాక మీరు చెప్పారు కదా! నేను కోర్టేసుకెళ్తే వాడెవడో ఇష్టం వచ్చినట్టుగా పెట్టాడు. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మన గమ్యాన్ని మనం చేరుకునే క్రమంలో మనం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు సిన్సియర్‌గా చేస్తున్నప్పుడు, మనం ట్రోల్ చేసి, మనం చేసే వాటి గురించి అసలు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయటం కోసమే నేను హైకోర్ట్‌ని ఆశ్రయిస్తున్నాను. ఇంకా వెళ్తాను. ఇంకా కంప్లెయింట్స్ ఇస్తాను. ఇంకా వెళ్తాను. స్లోగా మెచ్యూర్ అవుద్ది మనకు. డెఫినిట్‌గా దీనిలో మనకు ఫలితాలొస్తాయి. తగ్గించేటటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఎదుర్కోవడం కోసమే నేను ప్రత్యేకంగా కోర్టుకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ ఇన్ పర్సన్‌గా పోవాలని వెళ్ళటం వల్ల కొంత ఉపయోగం జరుగుతుందని ప్రపంచానికి కూడా లేదా సమాజానికి కూడా లేదా మన కార్యకర్తలకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎవరైతే సోషల్ మీడియాలో అగ్లీగా జగన్మోహన్ రెడ్డి గారిని, నాలాంటి వాళ్ళని, రోజమ్మ గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త భయం పుట్టాలి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టించగలగాలి. వాళ్ళని అరెస్ట్ చేయగలగాలి. చివరిదాకా నేను పోరాడతాను. దానిలో ఏ విధమైన సందేహం లేదు. భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో మాకు లీడ్ లాంటి వాళ్ళన్న ఎవరిని కూడా లైన్ దాటద్దు, విత్ ఇన్ ద లైన్స్ మాట్లాడమని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారన్న. భాస్కర్ అన్న ఓకే. మాట్లాడండి అన్న.
భాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాంబాబు గారు నమస్కారం అండి. నమస్కారం భాస్కర్ చింతా రెడ్డి గారు. ప్రదీప్ గారు గుడ్ ఈవినింగ్. నా ఇది నా 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 క్వశ్చన్ ఏంటంటేనండి, ఉమ్, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెడుతున్నారో, ఈ కేసులు పెట్టిన తర్వాత గత కొంతకాలంగా ఈ 10 నెలల నుంచి ఉమ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొంత భయపడ్డ మాట వాస్తవం అండి. అవును. సో ఇప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇవ్వటం వల్ల ఆ రెసిస్టెన్స్ పెరుగుతుందండి బాగా. ఉమ్, లీగల్ సిస్టంలో డెఫినెట్గా వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు, కానీ ఉమ్, డే బై డే మనం స్ట్రాంగ్ అవుతున్నట్టు కనపడుతుంది. అందులో మీ కృషి డెఫినెట్గా ముందుండి నడిపినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే మేము కూడా బయట దేశంలో ఉన్నా బయట నుంచి చూసినప్పుడు మాకు కనిపిస్తుంది, ఏంటి ఎవరైనా వెళ్ళి హైకోర్టులో వేయొచ్చు కదా, లేకపోతే సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళొచ్చు కదా, ప్రభుత్వం ఇన్ని వైలేషన్స్ చేస్తున్నా ఎందుకు అలా కూర్చుంటున్నారనే భావన నుంచి ఖచ్చితంగా మీరు బయటపడేశారండి చాలా మంది కార్యకర్తలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మరింత పోరాటం ఇంకొంతకాలం ఖచ్చితంగా ముందుండి నడపాల్సిన అవసరం అయితే కనపడుతుందండి. మీ వ్యక్తిగత పనులు ఎన్నున్నా సరే దయచేసి మీరు పార్టీ కోసం, మీకంటే లాయలిస్ట్ ఎవరూ లేరు, మాకు తెలియదేం కాదు, ఎందుకంటే 20 ఏళ్ల నుంచి వస్తున్నాం కాబట్టి మీరు ముందుండి నడపాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా భాస్కర్ రెడ్డి గారు, డెఫినెట్ గా ఇప్పుడు నేను దీనిలో ఎక్కువగా మాట్లాడటం సోషల్ మీడియాకి సంబంధించిన విషయం, ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్. కాబట్టి సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మన సోషల్ మీడియా సైన్యం మీరన్నట్టు కొంతమంది భయపడ్డారు. న్యాచురల్ ఏంటంటే కొంత భయపడ్డారు తప్ప లాయల్టీని వదల్లా. ఎందుకంటే ఈ 30 రోజులు 40 రోజులు లోపల ఉన్న తర్వాత పాపం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనం ఊహించగలం. అయినా నిదానంగా స్లోగా వాళ్ళు కూడా వస్తారు. చాలామంది రాటు తేలారు, వస్తారు. ఖచ్చితంగా నేను నా ధ్యేయం ఏమిటంటే మన సోషల్ మీడియా వర్కర్స్కి సపోర్ట్ చేస్తూ ధైర్యం ఇస్తూ మనకేమి ఇబ్బంది లేదని చెప్పేందుకే నా ప్రయత్నం అంతా కూడా. నేను ఊరినే ఉపన్యాసం చెప్తే కుదరదు. సోషల్ మీడియా కార్యకర్తలను ఎవరినన్నా అరెస్ట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఎక్స్ మినిస్టర్నో ఇంకోటో కాదు, లేదు జైల్లో పలకరించడానికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే అది ఆ కాన్ఫిడెన్స్ని మనం బిల్డప్ చేయకపోతే మన వాళ్ళు నీరు గారిపోయే ప్రమాదం ఉంటుందనేటువంటి దాన్ని గమనించిన వ్యక్తిగా నేను అవన్నీ ఖచ్చితంగా టేకప్ చేస్తాను. నాకేం పనులు లేవు, నాకేం వ్యాపారాలు లేవు, నాకు ఉందల్లా పాలిటిక్సే. ఐ కెన్ పాలిటిక్స్లో ఫైట్ చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్. దట్టు అపోజిషన్ ఉన్నప్పుడు నేను ఇంకా ఆ ఫైటింగ్ నేచర్లో బాగా ఎంజాయ్ చేసే తత్వం ఉన్నటువంటి మనిషిని నేను. పవర్లో ఉన్నప్పుడు మంత్రులు ఇవన్నీ అదొక ఇది, కానీ నాకు నచ్చినటువంటిది అపోజిషన్లో రోల్ ప్లే చేయటం నాకు చాలా బాగా నచ్చేటువంటి అంశం నాకు చాలా సంతృప్తిని మానసికంగా ఇచ్చేటువంటి అంశం. కాబట్టి నేను దీనిలో ఖచ్చితంగా తుదకంటూ నేను పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి సాధ్యమైనంత అండదండలు ఇచ్చేందుకు ప్రతి క్షణం ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం అన్న, మీకు తెలియదని కాదు, మీ దృష్టికి రాలేదని కాదు, హత్యలు జరుగుతున్నా వదిలేస్తున్నారు, రేపులు జరుగుతున్నా, మానభంగాలు, అత్యాచార యత్నాలు, దోపిడీలు, దొంగతనాలు, ఇన్ని అరాచకాలు రాష్ట్రంలో జరుగుతా ఉన్నా అవేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తనట్టుండి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి 10 కేసులు, 12 కేసులు, 15 కేసులు, మీకు తెలియదు కాదు, హరీశ్వర్ రెడ్డి అనే అబ్బాయి మీద 19 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి తిప్పి అతను ఉద్యోగం వ్యాపారాలు ఏం చేసుకుంటుంది, కుటుంబాన్ని మొత్తాన్ని చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి ఇన్ని కేసులు పెడితే మొన్న హైకోర్టుకి వెళ్ళినప్పుడు 18 కేసుల మీద స్టే ఇచ్చిందన్న. అసలు ఇది తప్పు అని చెప్పింది. ఇది కూడా మన వాళ్ళందరికీ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అక్రమాలు, ఒక అతి సామాన్య వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఒక వ్యక్తి చెప్తున్నాడు అన్న, వారంలో 6 రోజులు అన్ని పోలీస్ స్టేషన్లకి తిరుగుతూ ఉండాలంట సంతకం పెట్టడానికి నెలంతా. ఎక్కడి నుంచి? అనంతపురంలో ఒక కేసు పెడితే, తిరుపతిలో ఒక కేసు పెడితే, ఒంగోలులో కేసు పెడితే, శ్రీకాకుళం వరకు కేసులు పెట్టారంట అన్న. ఇంత దుర్మార్గం ఎందుకు, ఇంత కక్ష నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియా మీదే పెట్టుకున్నారు. దయచేసి మీరు ఇవి కూడా ప్రజలకి, మనకి ఇంత దుర్మార్గం చేస్తున్నట్టు తెలియపరచాల్సిన అవసరం ఉందని కూడా నాకు అనిపిస్తుంది అన్న. కొంచెం మీరు అది కూడా చూడాల్సిందేనన్న. డెఫినెట్గా విల్ ఫాలో దట్ ఆల్సో. We have lot of speakers, guys. ఎవరైనా మాట్లాడేసి స్పీకర్స్ అయిపోతే కనుక I would request to go down to listener.
సో నెక్స్ట్ మధు, గో హెడ్. హలో మధు మాట్లాడు. ఓకే, హలో ఒక్క నిమిషం రాంబాబు అన్న, తను ఇంకా మ్యూట్ అవ్వలేదు అనుకోండి స్పీకర్. నవీన్, గో హెడ్. అన్న అంబటి రాంబాబు గారికి ఫస్ట్ తను ఈ సోషల్ మీడియా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూస్తున్నందుకు అభినందనలు అన్న. మీ దృష్టిని కూడా తీసుకుని రావాలనుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో పోరాడిన వాళ్ళపైన ఆ కేసులు పెడితే హైకోర్టులో చెల్లట్లేదని చెప్పేసి అక్రమంగా నిన్న పిడుగురాలలో మాబు అనే వ్యక్తి పైన కూడా బైక్ దొంగతనం చేశాడనే కేసు ఒకటి మోపారని న్యూస్ ఆర్టికల్ చూశాను. దానిపైన కూడా ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కాస్త శ్రద్ధ చూపించండి అన్న. అలాంటివి కూడా ఫాలో అప్ అవ్వండి అన్న. రాత్రే అనుకుంటాను. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మన మహేష్ చెప్తున్నాడు, అవునన్నా. పట్టుకెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుదాం అనుకునే లోపల ఏదో ఒక ఫాల్స్ కేసు, దొంగతనం కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారని రాత్రి విన్నాను. బహుశా ఆ కేసు. అవునన్నా, అదే అన్న, హెబియస్ కార్పస్ ఫైల్ చేశారని చెప్పేసి అది వాపస్ తీసుకోమని చెప్పి ప్రెజర్ చేశారంట. వీళ్ళు లొంగకపోయేసరికి దొంగతనం కేసులు పెట్టారన్న. వినుకొండలో కూడా అటాక్ చేశారు. హెబియస్ కార్పస్ పడేయం, కానీ ఏదో ఒక హెబియస్ కార్పస్ ఎప్పుడైతే పడేస్తామో ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్కి నోటీస్ వెళ్ళంగానే వాళ్ళు అతను ట్రేస్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మీ కస్టడీలో ఉన్నాడా లేదా చెప్పాలి కాబట్టి మా కస్టడీలో ఉన్నాడు, దొంగతనం కేసులో తీసుకొచ్చామని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తప్పుకుంటున్నారు. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అలాంటివన్నీ కూడా పోలీసు టోటల్గా లోకేష్ ఏం చెప్తే అది నడుస్తుంది. కాబట్టి దాన్ని మనం స్లోగా వీల్ ఫైట్ అవుట్. దాని గురించి కూడా మనం బయటకు వస్తాం. ఇప్పుడు కొంత పోలీస్ హెరాస్మెంట్ కొన్ని చోట్ల తగ్గింది, కొన్ని చోట్ల ఇంకేంటంటే వాళ్ళు కావాలని ఎంచుకున్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కొంత చేస్తారు. మనం చూసాం కదా, దాచేపల్లి పోలీస్ స్టేషన్కి లాకప్ తాళం వేశారు కృష్ణవేణిని పట్టుకెళ్ళినప్పుడు. పాలేటి కృష్ణవేణి గారిని పట్టుకున్నప్పుడు పాలేటి కృష్ణవేణిని పట్టుకెళ్ళినప్పుడు ఎవరన్నా వెళ్తారని చెప్పేసి పోలీస్ స్టేషన్